హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది బంగాళదుంప మునక్కాయ వేసి కారపులుసు. అది నిండే సులభంగా చేయవచ్చు. రెండైతే చేస్తాను. దానికి కావాల్సింది చూస్తారంట, పావు చెంచా మెంతులు, ఒక చెంచా ధనియాలు, ముడి ధనియాలు, సగం చెంచా జీలకర్ర, ఒక 20 మిరియాలు ఉంటే చాలు, ఒక 3 ఎండుమిరపకాయ వేసి బాగా వేయించేయండి. వేయించేసి ఒక 2 గంటల నూనె పోసి దీంట్లో ఒక 20 చిన్న ఉల్లిపాయ, ఒక 15 వెల్లుల్లి, ఒక పావు మూత కొబ్బరి, చిన్న ఉల్లిపాయ వేసి బాగా వేయించుతూ ఉండండి నూనెలా. ఇది బాగా వేంపడైన తర్వాత మనం కొబ్బరి వేయపోతాము. వెల్లుల్లి చిన్న ఉల్లిపాయ 2 వేసేది వేంపడైన తర్వాత మనం కొబ్బరి వేస్తున్నాము. దీంతో కొద్దిగా మరపొడి మసాలాస్ యాడ్ చేయపోతాము. ఒక సగం చెంచా వెట్టి మరపొడి, మళ్ళీ పసుపు పొడి, ఇది పులుసు మరపొడి, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా మనం ముళ్ళు ధనియాలు కూడా వాసనకు వేసి ఉండాము, ఒక చెంచా వచ్చి మనం ధనియాల పొడిని వేస్తున్నాము. ఇది అన్నీ వేసి బాగా వేయించేసి ఆరపెట్టి మనం నూరి ఎత్తి పెట్టుకుపోతాము. ఒక మట్టి కుండ పెట్టేసి మంచి నూనె పోసుకోండి. ఒక 3 గంటల పోసేసి ఒక పావు చెంచా ఆవాలు, కొద్దిగా ఇంగువ పొడి, చిన్న ఉల్లిపాయ, ఒక 2 చిన్న ఉల్లిపాయ మొగ్గలు, కరివేపాకు వేసి తాలింపు చేసిన తర్వాత ఇది బాగా వేయించిన తర్వాత మనం టమాటాలు వేయపోతాము. టమాటాలు ఒక 2 టమాటాలు చాలు. టమాటాలు వేసేసి బంగాళదుంప మునక్కాయ తరిగి పెట్టుండా దాన్ని కూడా ఎత్తి వేసి బాగా వేయించేసి కొద్దిగా నీళ్ళు పోసి మనం ఉడకపెట్టపోతాము. కావాల్సిన ఉప్పు కూడా వేసుకోండి. వేసేసి బాగా కలిసేటే కలిపి ఉడ్చేసి మనం నీళ్ళు పోసి కొద్దిసేపు మూసి పెట్టేస్తాం. అది ఒక తెల్లి వచ్చిన తర్వాత చూడండి బాగా కలిసేటే కలిపి ఉడ్చేసి ఇంకొక 2 నిమిషాలు అది తెల్లిన తర్వాత మనం చింతపండు పోయిపోతాము. చింతపండు ఏం లేదు, ఒక నిమ్మపండు పరిమాణానికి నానపెట్టేసి కలిసి పోసేయండి. చింతపండు చాలు. మళ్ళీ బాగా కలిపి ఉడ్చేసి ఒక 2 నిమిషాలు ఇది కూడా తెల్లిన తర్వాత మనం ఆ పేస్ట్ వేయపోతాము. చిన్న ఉల్లిపాయ అన్ని వేయించి నూరి పెట్టుండ ఆ పేస్ట్ వేయపోతాము. 2 నిమిషాలు అయిపోయింది. చింతపండు కూడా పోసేయండి. చూడండి బాగానే ఉడిగి ఉంది. బంగాళదుంప మునక్కాయ అన్ని బాగా ఉడిగి ఉంది. ఇది ఏం లేదు, చిన్న ఉల్లిపాయ కొబ్బరి అన్ని వేసి నూరితిమే ఆ పేస్ట్ దాన్ని పోస్తున్నా. ఇది కొంచెం గ్రేవీ బాగా దొరుకుతుంది, మనకు రుచి కూడా ఉంటుంది. వేయించి మన నూరి పోసే వల్ల బాగా రుచి ఉంటుంది. కొద్దిగా నీళ్ళు కూడా కడిగి పోసుకోండి. ఇది ఒక 8 నిమిషాలు తెల్లాల. ఎలాంటే ఆ పచ్చి వాసన మనకు పోయేదాకా తెల్లితేనే బాగుంటుంది. ఒక 8 నిమిషాలు తెల్లితేనే చాలు. మనకు ఇప్పుడు ఉప్పు చాలేదు, దానివల్ల నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నా. మీకు ఎట్ట ఉప్పు కావాలనో అలా వేసుకోండి చూసేసి. మనం మూసి పెట్టేస్తా. 8 నిమిషాలు అయిపోయింది. చూడండి బాగా పులుసు బంగాళదుంప మునక్కాయ కార పులుసు రెడీ. నేను ఎట్ట చేసి నేను చూస్తుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చుంటా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.